వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. 2 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. 2వ రౌండ్ ముగిసేసరికి 14,000 పైచిలుకు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. ఒక్క 2 రౌండ్లోనే 6,500 మెజార్టీతో తీన్మార్ మల్లన్న ముందంజలోకి వెళ్లారు. ప్రస్తుతం 3వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. 2 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. 2వ రౌండ్ ముగిసేసరికి 14,000 పైచిలుకు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. ఒక్క 2వ రౌండ్లోనే 6,500 మెజార్టీతో తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం 3వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. 2 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. 2వ రౌండ్ ముగిసేసరికి 14,000 పైచిలుకు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. ఒక్క 2వ రౌండ్లోనే 6,500 మెజార్టీతో తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. ప్రస్తుతానికి 3వ రౌండ్ కొనసాగుతోంది. మా నల్గొండ కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి. అశోక్, ప్రస్తుతానికి ఎన్నో రౌండ్ ఎగ్జాక్ట్ గా కొనసాగుతోంది? తీన్మార్ మల్లన్న ఆధిక్యం ఎంతవరకు కరెక్ట్? అలాగే ఏమంటూ ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు? మనం చూస్తున్నాం రమణ, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఎంపీ ఎన్నికల ఫలితాలే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో కూడా రిపీట్ అవుతుంది. ప్రస్తుతం ఏదైతే 3,38,000 ఓట్ల లెక్కింపుకు సంబంధించి మొదటి 2 రౌండ్లు పూర్తి అయ్యాయి. 96 టేబుల్స్ పైన 96,000, ఒక్కొక్క రౌండ్ లో 96,000 ఓట్లు లెక్కిస్తున్నారు. ఈ ప్రకారం చూసినట్లయితే ఈ 2 రౌండ్లలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందు వరుసలో ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, తర్వాత బీజేపీ అభ్యర్థి గిరిజన ప్రేమేందర్ రెడ్డి, తర్వాత వరుసలో స్వతంత్ర అభ్యర్థి అశోక్, అలాగే చెల్లని ఓట్లు కూడా భారీగా నమోదవుతున్న పరిస్థితి. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఏదైతే ఇప్పటికే 2 రౌండ్ పూర్తయి 3వ రౌండ్ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు సంబంధించి పూర్తి కావాలంటే మధ్యాహ్నం అవుతుంది. అలాగే 4వ రౌండ్ పూర్తి కావాలంటే సాయంత్రం అవుతుంది. సో మొదటి ప్రాధాన్యత ఓట్లోనే ఇవన్నీ వస్తున్నాయి కనుక ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే 2 రౌండ్లకు సంబంధించి తీన్మార్ మల్లన్నకు 34,575 ఓట్లు, అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 27,573 ఓట్లు. సో ఇంకా మనం చూసినట్లయితే ప్రధానంగా ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి కనుక ఒకవేళ 3,38,000 ఓట్లల్లో ఒక 20,000 ఓట్లు ఇప్పుడు మనకు అందుతున్నటువంటి అంచనా ప్రకారం 20,000 ఓట్లు చెల్లని ఓట్లు ఉంటే కనీసం 3,20,000 ఓట్లు ఉంటాయి. సో ఈ కోటా ప్రకారం అయితే ఏదైతే 1,50,000 ఓట్ల పైగా సాధించినటువంటి వ్యక్తి విజయం సాధించిన ప్రయత్నిస్తారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రిపోర్ట్స్, ఈ కౌంటింగ్ ప్రకారం అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరు కూడా గెలిచే పరిస్థితి లేదు కనుక 2వ ప్రాధాన్యత ఓట్లు ఖచ్చితంగా లెక్కించాల్సి ఉంటుంది. సో సాయంత్రం 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తారు. కానీ ప్రస్తుతం 2 రౌండ్లకు సంబంధించినట్లయితే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందు వరుసలో ఉండడం ఆ పార్టీ శ్రేణులు కూడా ఒకంత ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మనకి కౌంటింగ్ కేంద్రంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.